హలో అండి. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి న్యూ హ్యాంప్‌షైర్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జి నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఒకటి జారీ చేశాడు. ఇది ఈరోజు జులై 10 ఎగ్జాక్ట్‌గా 13 రోజులు సుప్రీం కోర్ట్ జూన్ 27న నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ ఇవ్వటానికి వీల్లేదు అన్‌లెస్ ఇట్ ఈస్ ఎ క్లాస్ అని. సో దాని గురించిన ఈ బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇది న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన న్యూస్ స్టోరీ అండి. ఇందులో పెద్ద కొత్తగా తెలిసిన విషయాలేం లేదు. దీని గురించి హిస్టరీ అంతా చెప్పారు. కానీ ఈ జడ్జి ఇచ్చిన తీర్పు మాత్రం నేను పూర్తిగా చదివాను. సో, ఐ వాంట్ టు గో ఓవర్ దట్ జడ్జ్‌మెంట్. So this case is Barbara et al. Versus Donald J. Trump in his capacity as the President of the United States. ఈ బార్బరా ఎటాల్ అని ఒక ఇండివిజువల్, సో ప్రాబబ్లీ ద నేమ్ ఆఫ్ ద బేబీ ఐ ఫర్గాట్ వాట్ ఇట్ వాజ్, మేబీ ద పేరెంట్. వాళ్ళు సూ చేశారు అండ్ దెన్ దే సాట్ ఏ క్లాస్ సర్టిఫికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిమిలర్లీ సిచ్యుయేటెడ్, తన లాంటి వాళ్ళ గురించి ఒక క్లాస్ లాగా ఫామ్ అయ్యి క్లాస్ యాక్షన్ లాగా చేశారు. సో నేను ఈ వారం ఈ 10 రోజులుగా పెడుతున్న వీడియోలో ఒక విషయం చెప్తూ వచ్చాను, ప్రొవిజనల్ సర్టిఫికేషన్. ఎందుకంటే యాక్చువల్ సర్టిఫికేషన్స్కి టైం పడుతుంది. జూన్ 27న ఆర్డర్ వచ్చింది, జూలై 27 వరకే గడువు ఉంది. ఈ మధ్యలో ఏదో ఒకటి చేయకపోతే ఇది అయిపోతుందని చెప్పి ప్రొవిజనల్గా క్లాస్ సర్టిఫై చేయాలి. ఆ తర్వాత ఇంజంక్షన్ లాంటిది ఏమైనా ఉంటే ఈ ప్రొవిజనల్ క్లాస్కి ఇవ్వాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనేది. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద జడ్జ్ హ్యాస్ డన్. The court hereby finds the petitioners have satisfied the requirements for provisional class certification under Federal Rules of Civil Procedure 23A. Petitioners have demonstrated that members of the proposed class are so numerous. సో నేను ఇక్కడ పెట్టిన ఈ వీడియోలో ఈ న్యూమరాసిటీ ఇలాంటి ఐటమ్స్ అన్నిటి గురించి పెట్టానండి. ఈ వీడియో ఇమిగ్రేషన్ లా చాంద్ గారితో నేను చేసిన డిస్కషన్, దాంట్లో కొంచెం ముందు ఐ మే హ్యావ్ టాక్డ్ అబౌట్ ద కాసా ఇంక్ కేస్ ఇన్ మేరీల్యాండ్. 2 క్లాస్ యాక్షన్ లా సూట్స్ ఫైల్ అయ్యాయి. ఒకటి కాసా ఇంక్ ఎటాల్ వర్సెస్ డొనాల్డ్ జే ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్, అది మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్లో జరిగింది. ఈ రెండోది ఏసీఎల్యూ వర్సెస్ బేసికలీ ఏసీఎల్యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ బార్బరా ఎటాల్. ఇది ఈ ఏసీఎల్యూ లాసూట్ అనమాట. ఈ ఏసీఎల్యూ లాసూట్లో ఫస్ట్ ఇంజంక్షన్ వచ్చింది. సో నేను చాంద్ గారితో చేసిన ఆ డిస్కషన్, ప్లీజ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. I was skeptical about the state's ability to bring the class action. Only individuals can bring అని చెప్తా ఉన్నాను. అది కాకుండా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మేరీల్యాండ్లో ఇంజంక్షన్ ఎఫెక్ట్గా ఉంది కాబట్టి మేరీల్యాండ్లో పెట్టబడితే సిటిజన్ అవుతాడు, అలాగే వర్జీనియాకి వస్తే కాదా అనేది, ఇలాంటి రకరకాల కన్ఫ్యూజన్లు నడుస్తూ ఉన్నాయి. I may have spoken on both sides of this because that is how much people are confused. ఇప్పుడే ఏసీఎల్యూ లాయరు ఒక టీవీ షోలో మాట్లాడుతూ ఉన్నప్పుడు విన్నాను. It seems like even ACLU, who is representing, they're not sure how it is going to work out, if it is applicable to entire state or only one individual who won the case. Andukani cheppi this is more important. Provisional certificate as a class ichi nationwide injunction ichi, now that nationwide injunction oka 1 week stay chesadu ee judge. This judge name is Joseph LaPlante, in George W. Bush appointee, New Hampshire, United States District Judge. Okay, they demonstrated members of the proposed class are numerous, they're large enough, they are questions of law and fact common to the class. The claim of the petitioners are typical of the claims of the class members, and the petitioners and their counsel are representatives of the class, will fairly and adequately protect the interests of the class. So based on these 4 conditions, వాళ్ళకి certification వచ్చింది. So this is one place where I have to stress the point. ఇంతకు ముందు నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ ఇచ్చిన వాటిల్లో the parties who sued
the Trump administration included states. I kept asking, well, actually, comment section లో ఎక్కువగా అడిగాను. There is a catch here. States cannot form a class because there are 22 Democratic states, 28 Republican states. So that becomes murky, and Kanjepi states could not form a class. If they could, there would have been another class action lawsuit on behalf of the states. అక్కడ కన్ఫ్యూజన్ అవసరం లేకుండా ఇది ప్రస్తుతానికి ఈ న్యూ హ్యాంప్షైర్ జడ్జ్ ద్వారా ఈ రిలీఫ్ వచ్చింది. రేపో మాపో మేరీలాండ్ జడ్జ్ ద్వారా కూడా వచ్చిన రావచ్చు. All current and future persons who are born on or after February 20th, 2025, where that person's mother was unlawfully present in the United States and person's father was not a United States citizen or lawful permanent residents at the time of the said person's birth, or that person's mother's presence in the United States was lawful but temporary, and the person's father was not a United States. So he basically covered everybody. Legal, illegal, permanent residents, H-1B, F-1, all kinds of visas categories. Everything they covered under this provisional class. So the other question I kept asking Chandgar today, does this cover somebody who's somehow shielded by HIPAA? So HIPAA లేయర్ని ఛేదించుకుంటూ కెన్ దే ఫైండ్ ఆల్ దీస్ పీపుల్ అనే దానికి ఐ వాజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ బికాజ్ ఇఫ్ ఐ am ఎక్స్పెక్టింగ్ పేరెంట్ and either I did not participate as a part of this class, either due to ignorance or out of fear, will I be benefited from this? It seems apparently in this particular case, HIPAA may not play a major role. When you ask Gemini, very specific question, how could HIPAA regulations impact somebody's ability to fight this executive order? And it says there are complexities associated with it. But I am assuming it will all sort out. ఇప్పుడు సమ్మరీ ఏంటంటేనండి, స్టేట్స్ సూ చేయాల్సిన అవసరం లేదు. ఈ ACLU దగ్గర నుంచి కానీ కాసా ఇంక్ కానీ ఈ రెండు సెపరేట్ లాసూట్స్ నుంచి దిస్ కేస్ మే అల్టిమేట్లీ గో టు ద సుప్రీం కోర్ట్ అండ్ మేబీ డిసైడెడ్ ఓవర్ దేర్. అప్పటి వరకు పుట్టిన బిడ్డలకి ఏ ప్రాబ్లం లేకుండా సిటిజన్షిప్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈవెన్ మై ఆప్టిమిజం ఈజ్ ఈవెన్ దిస్ సుప్రీం కోర్ట్ విల్ ఓవర్టర్న్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అని అనుకుంటున్నాను. ఆ శుభవార్త పంచుకుందామని ఈ షార్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి.